శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా నా ప్రోగ్రామ్స్ చూస్తూ నన్ను ఆస్వాదిస్తూ నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా, ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్లో ఉన్న వారికి, ఆస్ట్రేలియాలో ఉన్న వారికి, చాలా కంట్రీస్ ఉన్నాయి అనుకోండి, ఇవన్నీ వాళ్ళందరికీ కూడా నా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఫిబ్రవరి 1 తారీఖు నుంచి 28 ఫిబ్రవరి వరకు కూడా ఈ నెలలు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఫిబ్రవరి నెలలో అంటే 1 తారీఖు నుంచి 28 తారీఖు వరకు ఈ నెల మొత్తం కూడా గ్రహాల యొక్క ప్రభావము, గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. గురుగ్రహం వక్రగతిలో మిథున రాశిలో ఉన్నాడు, అత్యంత బలంగా ఉన్నాడు. కేతు సింహరాశిలో ఉన్నాడు. రవి, బుధ, కుజ, శుక్రులు వీళ్ళు నలుగురు కూడా జనరల్గా ఏమంటాం మనం, మకర రాశి అంటాం. ఆ మకర రాశిలో ఉన్నాడు. కానీ ఈ 4 గ్రహాలు కూడా మారుతున్నాయండి. అంటే బుధగ్రహము 3వ తారీఖు నుంచి కుంభరాశిలోను, శుక్రుడు 6వ తారీఖు నుంచి కుంభరాశిలోను, రవి 13వ తారీఖు నుంచి కుంభరాశిలోను, కుజుడు 23వ తారీఖు నుంచి కుంభరాశిలో ఉన్నాడు. అంటే రవి, బుధ, కుజ, శుక్ర, రాహువులు పంచగ్రహ కూటమి ప్లస్ కాలసర్పదోషంతో ఏర్పడిపోతుంది. సో ఇది చిన్న ప్రాబ్లం అండి. అంటే 5 గ్రహాల యొక్క కూటమి మనం ఎప్పుడు అనుకుని ఉంటాం, చెడు దోషాలు, చెడు ప్రభావం ఏర్పడుతుంది, ఒక నెలల పాటు ఉంటుంది అలాగా. అంటే రవి కూడా మారిపోతాడు కాబట్టి నెక్స్ట్ మంత్, సో అది ప్రాబ్లం ఉండదు ఇంకా. కానీ రాబోయే ఫిబ్రవరి నుంచి మార్చి నెల వరకు కూడా గ్రహాల యొక్క ప్రభావం వలన పంచగ్రహ కూటమి అంటే 5 గ్రహాల ప్రభావము ఒకే రాశిలో ఉండడం వలన చెడు ఫలితాలు ఇస్తారు. అంతేకాకుండా మంచి ఫలితాలు కూడా వివిధ రాశుల వారికి ఉంటుంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే ప్రపంచంలో కానీ లేకపోతే మన ఇండియాలో కానీ చూసుకుంటూ ఉంటే మొత్తం వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. అంటే పొలిటికల్ రంగం, రాజకీయ రంగంలో కూడా మార్పులు జరగడము, కొద్ది వాతావరణం కొంచెం ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి. సో వీటి వల్ల ఇవన్నీ తప్పించుకోవాలంటే మంచి ప్రభావం కలగాలంటే అమ్మవారే, కామాఖ్య అమ్మవారు యొక్క ప్రభావం ఉండడం వల్ల కానీ, కనకదుర్గ అమ్మవారి యొక్క పూజ చేసుకోవడం వలన కానీ, పరమేశ్వరి అమ్మవారు ఇలాగా చేసుకోవడం వలన, సంతోషి మాత అమ్మవారిని మర్చిపోతున్నాం మనం ఎప్పుడు కూడా. ఆవిడ పూజిస్తేనే సంతోషంగా ఉంటాం మనం. సో ఈ విధంగా చాలా అద్భుతంగా ఉందండి. మనం ప్రతి రాశి వారు కూడా చేసుకోవాల్సిన పూజ ఇదే. పైగా శనీశ్వరుడు మనకి మీనరాశిలో ఉన్నాడు. ఈ 9 గ్రహాలు ఇప్పుడు చెప్పారండి. ఇప్పుడు ఈ 9 గ్రహాల ప్రభావము 12 రాశుల మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి 7వ స్థానంలోనే 5 గ్రహాలు, మీ రాశిలోనే కేతు ఉండడం వల్ల ఈ నెల 23వ తారీఖు నుండి, అంటే ఈ నెల ఫిబ్రవరి నెల మీ కాలసర్ప దోషంలో ఉండబోతున్నాయి ప్లానెట్స్ అన్నీ కూడా. సరే, అది పక్క పెడదామండి, దానివల్ల ఇబ్బంది అవసరం లేదు. కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ మాత్రం ఉంటాయండి. ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు రావాల్సిన డబ్బులు సకాలంలో రాకపోవడమో, అదే టైం ప్రకారం జీతాలు మీకు అందుకోలేకపోవడమో, అంటే మీరు ఆబ్సెంట్ అవ్వడం వల్ల, అంటే డ్యూటీస్ కానీ చేస్తుంటారు కదా ఉద్యోగాల్లో కానీ, అక్కడ మీరు ఆబ్సెంట్స్ అవుతుంటారు, లేకపోతే కొంతకాలం సంథింగ్ మొత్తం ఏదో కారణాలు ఉదాహరణ చెప్తున్నా వలన ఆలస్యంగా మీకు డబ్బులు వస్తాయి కానీ ఆలస్యంగా వస్తూ ఉంటాయి. ఫ్యామిలీలో కుటుంబాలు చికాకులు, కోపతాపాలు ఇవన్నీ ఉంటాయి. ప్రయాణాలు కూడా అధికంగా మీకు కనిపిస్తున్నాయండి. మీరు చేస్తున్నటువంటి 4th హౌస్ లార్డ్ 7వ భావంలో ఉన్నాడు. కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. భయపడాల్సిన అవసరం లేదండి. ఆయన ఫారిన్ కంట్రీస్ యోగాన్ని ఇస్తాడు, కొంతమందికి సకాలంలో పెళ్ళేటి చేస్తుంటాడు. ముఖ్యంగా మీ చదువులో ఆటంకాలు కలగకుండా చదువులో రాణింపు మీకు ఉంటుంది. చదువు అద్భుతంగా రాణిస్తారు. తల్లిగారికి ఆర్థిక పరిస్థితి, కుటుంబాల్లో వృద్ధి కలగడము, ఇవన్నీ మీకు చెప్పదగ్గ అంశాలుగా చెప్పచ్చు. అంతేకాదండి, రైతులకు కూడా ఎటువంటి పంటల నష్టాలు రాకుండా సుఖంగానే ఉండడానికి, డబ్బులు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీకు పుత్ర సంతానం కలగడము, స్టాక్ మార్కెట్లో బాగా రాణించడము, అలాగే మీకు నటనా రంగంలో, కళారంగంలో, మీకు సాహిత్య రంగంలో బాగా రాణించడము, సాహిత్య రంగం చేసుకుంటూ మీకు యాక్టింగ్ చేయడము ఇక్కడ మీకు బాగా వచ్చు. సాహిత్యంలో బాగా చెప్తుంటారు. యాక్టింగ్ అంటే నటన, సినిమాల్లో కానీ, టెలివిజన్లో కానీ, స్టేజ్ల మీద కానీ కనిపిస్తూ ఉంటారు. మీరు అవకాశం ఉంది. కుజుడండి అద్భుతంగా బ్రహ్మాండంగా ఉన్నాడు. 6వ భావంలో వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు. 23 రోజుల పాటు
అంటే 22 రోజుల పాటు మీకు చాలా వచ్చే స్థితిలో మ్యాక్సిమం అంటే 28 డిగ్రీస్ దగ్గర ఉంటాడు. అంటే పరమోచ్చ స్థితిలో ఉంటాడు. 27, 28 డిగ్రీస్లో అక్కడ కుజుడు ఇచ్చే రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. అంటే కోర్టు కేసుల్లో గెలవడము, అంటే లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీకు ఫేవరబుల్గా రావడము, విదేశాలు స్టాంపింగ్ అవ్వడము, మేనమామలుగా బాగుండడము, సేవకా జనం ఉండడము, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడము, అసలు ఎనిమీస్ అనేవాళ్ళు లేకుండా బ్రహ్మాండంగా ఉండడము, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో అవకాశాలు ఉండడము, ఇవన్నీ కుజుడు వల్ల బ్రహ్మాండంగా జరుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డబ్బులు సంపాదించడం కూడా ఉంది. సప్తమ స్థానంలో 7 గ్రహాలు బ్రహ్మాండంగా తిష్ట వేసుకొచ్చిన అంటారు కదా, 7 గ్రహాలు ఉన్నాయి. 23 తారీఖు నుంచి 7 గ్రహాలు, సప్తమ స్థానంలో 5 గ్రహాలు అంటే రాహు, రవి, బుధ, కుజ, శుక్రులు, రాహుతో కలిసి 5 గ్రహాలు ఉండడం అనేది ఎంత అద్భుతం. ఫలితాలు ఏం ఇవ్వరండి. కానీ వివాహ శుభకార్యాలు మాత్రం రవి, బుధుల వల్లే అవుతూ ఉంటుంది. మీకు భార్యాభర్తల అనురాగం, ప్రేమాభిమానాలు ఎక్కువ బ్రహ్మాండంగా ఉంటాయి. అంతేకాకుండా భార్యాభర్తల యొక్క అదృష్టం ఉంటుంది సరే, ఒకళ్ళ పట్ల ఒకటి అదృష్టం అని చెప్తాం కదా, అది బాగుంటుంది. అలాగా దగ్గరకు వచ్చి సంబంధాలు ఇంతకుముందు ఆగిపోయేవి, ఇప్పుడు ఆగవు. సప్తమ స్థానం రాహు ఉంటే ఆలస్య వివాహం అనేవాళ్ళం. ఇప్పుడంటే 5 గ్రహాలు ఉన్నాయి కాబట్టి కొంచెం అవకాశము మీకు, అంటే కొంచెం అవకాశం కాదు, చాలా అవకాశాలు మీకు భార్యాభర్తల విషయం అంటే కొత్తగా పెళ్ళవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే కొత్తగా దాంపత్య జీవితం ఉంటారు కదా, కొత్తగా పెళ్ళి అవ్వడము, దగ్గరకు వచ్చి సంబంధాలు ఆగిపోవడం ఉన్నాయి కదా, అవి అవుతాయి, పెళ్ళిళ్ళు అవుతాయి. కానీ అష్టమ శని దోషం ఒక బాగుందండి, ఎక్కువ ఉందండి. సప్తమంలో రాహువుతో పాటు కొన్ని గ్రహాలు ఉండడం, కుజుడు కూడా ఉన్నాడు. అష్టమ స్థానం శని ఉండడం వల్ల కొన్ని మీ ఆరోగ్యం చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చాలామంది నేను చూస్తుంటారండి, ఫోన్ కూడా చేస్తుంటారు పాపం. సింహరాశి వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏంటంటే, సప్తమ స్థానం బాగానే ఉంది, అష్టమ శని దోషం వలన చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మీరు కనుక శివరాత్రి పూట, జన్మానికి శివరాత్రి, ఆ శివరాత్రి పూట ఉపవాసం ఉండి స్వామివారి అభిషేకాలు చేసుకున్నారంటే అద్భుతమైన ఫలితాలు, శనివారం దోషాలు కూడా చాలా తగ్గుతాయి. సరే, సింహరాశి వాళ్ళకి భాగ్యస్థానాధిపతి కూడా ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మీరు ఏ వ్యాపారం చేసినా, లేకపోతే ఏ విదేశాలు వెళ్ళి చదివినా, మంచి చదువులు చదివినా కూడా మీకు ప్రాప్తి ఉంది. కానీ ప్రతిదీ ఆలస్యం అయిపోతూ ఉంటాయి. అదొక్కటి జర ప్రాబ్లం. ఉద్యోగంలో కూడా ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చెప్పేది ఏంటంటే, మీరు కష్టపడందే ఏమాత్రం యోగించరు. శనీశ్వరుడు అష్టమంలో ఉన్న సంగతి మాత్రం మర్చిపోకూడదు. దశమస్థానానికి సరి చూస్తూ ఉంటాడు. కాబట్టి మీకు ఉద్యోగంలో మార్పులు, ఉద్యోగం పోవడాలు, లేకపోతే పోవడం ఉండదు కానీ ఉద్యోగంలో చిన్న చిన్న ప్రమోషన్స్ రాకపోవడాలు ఇవన్నీ ఉంటాయి. కొద్ది జాగ్రత్తగా ఉండండి. అన్నిటికంటే మంచిది గురుడు ఉన్నాడు కదండి మీకు లాభంలో ఉన్న గురుడు సౌఖ్యాన్ని ఇస్తాడు, సంపదలను ఇస్తాడు, అదృష్టాన్ని ఇస్తాడు, ఆరోగ్యం కూడా ఇచ్చి తీరుతూ ఉంటాడు. అంటే శనీశ్వరుల దోషాలు కూడా పరిహారం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కానీ గురుబలం ఉంది కాబట్టి శని వలస దోషాలు తక్కువ ముఖంగా ఉండము. ఒకవేళ నిజంగా దోషాలు వచ్చినా కూడా మీకు దోషాలు రాకుండా కాపాడుతూ ఉంటాడు. శనీశ్వరుడు నుంచి గురుడు కాపాడుతూ ఉంటాడు. సో ఈ విధంగా ఏం పడిపోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీరు శివాభిషేకాలు చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అలాగే కాలసర్ప దోషాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి వీలుంటే కాళహస్తి వెళ్ళండి, అక్కడ రాహుకేతు పూజలు చేయించుకోండి. అక్కడే పరమశివుడు, అలాగే అమ్మవారు, బ్రహ్మరామ అమ్మవారు ఉంటారు కాబట్టి దర్శన భాగ్యం చేసుకోవడం వలన సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మీరు ఉంటారు. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. ఎంఏ ఆస్ట్రాలజీ, CMA కూడా చేశాను నేను. 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అది పక్క పెడదాం. మీరు ముఖ్యంగా జాతకాలు చెప్పించుకోవాలనుకున్నా, ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలండి. జనరల్గా మీకు కొంతమందికి ఉద్యోగాలు రావట్లేదనో, అనేక రకాల సమస్యలు ఉంటాయి కాబట్టి జాతకాల్లోనే అవన్నీ ఉంటాయండి, క్లియర్గా కనిపిస్తుంది. కొంతమందికి పెళ్ళిళ్ళు ఎప్పుడు అవ్వట్లేదనో ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మనం చూడొచ్చు. అంతేకాకుండా వాస్తు సంబంధించిన విషయాలు కూడా నేను చెప్తానండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్లు ఉన్నా, ఒకవేళ అయినా తెలుసుకోవాలనుకున్నా, మీ ఇంటి గురించి కానీ, మీ ప్లాన్ గురించి కానీ తెలుసుకోవాలనుకున్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. వాట్సాప్లో మీరు మెసేజ్లు పెట్టండి. ఫోన్ చేస్తుంటే నేను ఇలా షూటింగ్స్లో ఉండడం వలన, ప్లస్ జాతకాలు చెప్పడం వలన కొన్ని సందర్భాల్లో ఫోన్స్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. బట్ మనం తప్పకుండా నేను మళ్ళీ మీకు నేను కలుస్తాను అంటే ఫోన్లో తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతాను. సో ఈ విధంగా ఉందండి. మీరు మెయిన్ ఇంపార్టెంట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి.
వాస్తు అయితే మీ పేరు మీద ఆధారపడి ఉంటుంది. ఏ వైపు తూర్పు వైపు బాగుంటుందా అలా అనుకుంటాం కదా! వాటి గురించి చెప్పుకోవచ్చనమాట. ఏ ఫేసింగ్ బాగుంటుంది అనేది తెలుసుకోవచ్చు. సరే. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నామండి. అసలు యాక్చువల్‌గా 12 రాసుల వారు అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా తెలుసుకోవాల్సింటే పరిహారాలు ఏంటి? మనం తెలుసుకుందామండి. అంటే చేయవలసిన పూజలు. పూజలు పరిష్కార మార్గాలు చేసినంత మాత్రాన పోతాయా? అంటే జనరల్‌గా ఈ దోషాలనేవి మనకి ఆపాదించబడడానికి చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం శనీశ్వరుడి గురించి చెప్పుకుంటున్నాము. శనీశ్వరుడికి కర్కాటక రాశికి అంటే శనీశ్వరుడు వలన అష్టమ శని దోషము, ఏలినాటి శని ప్రభావ దోషము, అలాగే అర్ధాష్టమ శని దోషం ఇవన్నీ ఉంటాయి. అష్టమ శని, అర్ధాష్టమ శని. సో ఈ శనీశ్వరు వలన ఏం పూజిస్తే బాగుంటుంది, ఎవరిని పూజిస్తే బాగుంటుంది అనుకుంటూ ఉంటాం కదా. దక్షిణామూర్తి గారిని ఒకసారి పూజిద్దామని మనం అందరం కలిసి. వేద సహిత దక్షిణామూర్తి గారిని పూజించడం వలన, శ్రీ ఆంజనేయ స్వామి వారిని పూజించడం వలన, హనుమాన్ చాలీసా 40 రోజుల పాటు రోజుకు ఒక్కసారి విడవకుండా చదివిన వారికి విద్యలోను, వివాహంలోను, అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళని భార్యాభర్తలు కలపడంలోనూ స్వామివారు త్వరపడతారు. ఇంకా చెప్పాలంటే శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవడానికి కూడా శనీశ్వరుడు ఆంజనేయ స్వామి వారికి కూడా మాటిచ్చాడు. సో దాని ప్రకారం అంటే మాట ఇవ్వడం అంటే మిమ్మల్ని పూజించిన వారికి నేను శనిదోషం అంటాను. అలాగే ఎవరైతే మీకు సింధూరం రాయిస్తారో మంగళవారం కానీ, మీకు అంటే అర్థం ఆంజనేయ స్వామి వారికి అని సింధూరం రాయిస్తారో శనివారం కానీ మంగళవారం కానీ, ముఖ్యంగా శనివారం రాయించిన వారికి శని వలన వచ్చే దోషాలు అంటే శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు చాలా మంది పరిష్కారం అవుతాయని చెప్పి శనీశ్వరుడే చెప్పాడు. అన్నిటికన్నా ముఖ్యం చెప్పాలంటే కుజుడు కూడా 23వ తారీఖుని కుంభరాశిలోకి వచ్చేస్తాడు. అంటే పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. అంటే పంచగ్రహ కూటమి అంటే రాహు, బుధుడు, శుక్రుడు, రవి వీళ్ళందరూ కుజుడు కూడా ఉన్నారు. పంచగ్రహ కూటమి అంత మంచిది కాదు. అంతేకాకుండా కాలసర్ప దోషం అని కూడా ఉందండి. కాలసర్ప దోషము ఒకటి, పంచగ్రహం కూటమి ఒకటి. అంటే ఫిబ్రవరి నెలలో విపత్తు రాబోతోంది అని క్లియర్గా అర్థమైపోతుంది. విపత్తు అంటే అర్థం ఏమిటి అంటే కొన్ని చోట్ల వర్షాలు బాగా పడడం కానీ, దేశాల మధ్య యుద్ధ వాతావరణం కానీ, లేకపోతే ఉరుములు అంటారు కదా, ఉరుములు పడ్డము, పిడుగులు పడ్డం, అటువంటి వాటి వల్ల కానీ పశు నష్టము, జన నష్టము, గృహంలో పీడలు ఇవన్నీ జరగడానికి మాత్రం అవకాశాలు మాత్రం ఉన్నాయండి. సో ఈ విధంగా అందుకనే మనం ఇవన్నీ నుంచి బయటపడాలంటే ఈశ్వరుణ్ణి పూజించాలి, పరమేశ్వరుణ్ణి అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకాలతో పూజిస్తూ వెంకటేశ్వర స్వామి వారు ఆరాధన చేసుకోవడం వల్ల కూడా సర్వదోషాలు పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఇప్పుడు చెప్పే పరిష్కారాలన్నీ కూడా 12 రాసుల వాళ్ళు కూడా ఆచరించదగ్గ విషయాలని చెప్పవచ్చండి.